ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తొక్కిపెడుతున్న చంద్రబాబు సర్కార్ కూటమి పార్టీలు ప్రజాప్రతినిధులకు చెందిన ఆసుపత్రికి మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో నిధులు వరద పారిస్తోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు 2 చెవులకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి ఖరీదైన చికిత్సలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అయితే వీటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాకుండా ఎల్ఓసీల రూపంలో 2-3 రెట్లు అధికంగా ఖజానా నుంచి చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. క్యాన్సర్ రోగులకు జబ్బు తీవ్రతను బట్టి రేడియేషన్ థెరపీలు ఆరోగ్యశ్రీలో 1 నుంచి 2.5 లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి 7 నుంచి 11 లక్షలు దాకిస్తుంది. అయితే కూటమి నేతలకు చెందిన ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు నిరాకరిస్తూ ఎల్ఓసీలకే ప్రాధాన్యమిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్నికల అనంతరం పక్క రాష్ట్రంలో ముఖ్య నేత బంధువుకు చెందిన క్యాన్సర్ ఆసుపత్రిలో బోన్ మ్యారో సహా ఇతర ఖరీదైన చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు వారి సన్నిహితులకు చెందిన ఆసుపత్రులు ఎల్ఓసీలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నట్టు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాక్షి గురువారం సంచికలో ప్రచురించిన సీఎంఆర్ఎఫ్ స్వాహా కథనంపై ప్రభుత్వ వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరు ఉంటుందని, ఎల్ఓసీ జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా చేపడుతున్నారని తెలిపింది. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తుంటి ఎల్ఐకు సీఎంఆర్ఎఫ్ సాయం ముసుగులో టీడీపీ నాయకుడు వేణుగోపాల్ 8 లక్షలు కాజేసిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుండా దాటవేయడంగా గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే